వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సంక్రాంతి పండగ అంటే మనకి మామూలుగా సంక్రమణం, మకర సంక్రమణం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే ఆ మకర సంక్రమణాన్ని సంక్రాంతిగా చేసుకుంటాం. అది కూడా ఇక్కడి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. అది మనకి భూమి తిరిగేదాన్ని అనుసరించే తప్పించి ఇదేదో పెద్ద పండగ అని చెప్పడం కూడా కాదు. ప్రకృతికి సంబంధించిన పండగ. ఈ పండగకి మనం ఏ దేవుణ్ణి పూజించడం ఉండదు, ఏమీ ఉండదు. భోగి మంటలు వేసుకోవడం, బొమ్మల కొలువులు పెట్టుకోవడం, గాలిపటాలు ఎగరేసుకోవడం, పశువుల్ని పూజించడం, పూర్తిగా ప్రకృతికి సంబంధించిన పండగ. కానీ చిత్రంగా ఒక జర్నలిస్టు సంక్రాంతి కమ్మవారి పండుగ అని మొదలుపెట్టారు. ఎప్పుడు ఇంతవరకు మరి ఇన్నేళ్లలో ఇప్పుడు ఈ 60 ఏళ్ల జీవితంలో ఇది కమ్మవారి పండుగ అని తెలియలే. తెలుసుంటే మేము కూడా పండుగ చేసుకోవడం మానేసి ఉండేవాళ్ళమేమో. మరి తమిళనాడు వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో పొంగల్ అని, మరి అక్కడ కూడా కమ్మవారు ఉన్నారా? ఇది ఇప్పటికే ఆంధ్ర అంటే కులాల మీద నడుస్తోంది అనే ఒక చెడ్డ పేరుని సంపాదించుకున్నాం. నిజానికి తెలుగు వాళ్ళుగా మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటికీ సుసంపన్నమైన రాష్ట్రం ఆంధ్ర అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ గోదావరి నది, కృష్ణానది వలన గోదావరి జిల్లాలలో విపరీతమైన పంటలు పండుతూ ఉంటాయి. అలాంటిది మనం పంటల మీద ఆధారపడి ఉన్న మనం కులాల మీద ఆధారపడినట్టుగా ఇప్పటికే అయిపోయింది. రాజకీయాలు అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, ఏ కారణంగా అయినా కానీ కులాల ఆధారంగా తయారైపోయిందని. ఏంటంటే విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా ఈ కులాల గోలే మొదలవుతోంది. రక్తదానం చేయమంటే కులాల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు పండగకి చేరింది ఇది. అది కూడా ఇప్పుడు జర్నలిస్టులు అంటే మనం కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా మనం మాట్లాడవలసిన ఒక కేటగిరీ. డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, వైద్యులు ఎలాగో జర్నలిస్టులు కూడా కులాల మతాలకి అతీతంగా మనం ఉండాలి. అలాంటిది సంక్రాంతి అనేది కమ్మవారి పండుగ అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా అవుతుంది అసలు? ఒక్కసారి అంటే ఆవిడకి మరి పండగల గురించి తెలీదా? లేకపోతే తను ఏదో సెన్సేషన్ చేసి తను గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నారా? చాలా బాగా మాట్లాడే వ్యక్తి ఆవిడ, అనుభవజ్ఞురాలే, ఏమీ కాదు. మరి అంటే ఏమీ తెలియని వ్యక్తి ఏం కాదు. ఇది ఒక్కసారి మనం తెలుగువారిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సంక్రాంతి అనే పండుగ కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది. అప్పటికి కులాలు కూడా ఏర్పడ్డాయి లేదో మనకు తెలియదు. ఇన్ని వందల కులాలు లేవు అప్పటికి. మానవతా కులం, మానవ కులం ఒకటే ఉంది అప్పుడు. ఈ కులాలు పెరిగి ఇప్పుడు కమ్మవారి పండుగ సంక్రాంతి అనగానే మిగిలిన వాళ్ళందరూ కామ్గా పండుగ చేసుకోకుండా ఊరుకోవాలని అర్థం. అంటే పశువులు కనుమ పండుగ రోజున వాళ్ళు పశువులకి పూజ చేసుకునే వాళ్ళు వారికి అమ్మవారు కాకపోతే వాళ్ళు పూజ చేసుకోకూడదు, భోగి మంటలు వేసుకోకూడదు, బొమ్మల కొలువులు పెట్టుకోకూడదు, కేవలం కమ్మవారు మాత్రమే చేసుకోవాలా? ఇది ఆ కులాన్ని వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు అసలు కులాల ప్రస్తావన పండగకి ఎందుకు వచ్చిందో కూడా తెలియటలేదు. ఇంతవరకు చాలా కొత్తగా ఉంది ఇది వినడానికి. ఉగాది, శ్రీరామనవమి, సంక్రాంతి, దసరా, ఏ పండగైనా, శివరాత్రి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, మనం ఎన్ని వందల పండగలు, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే ఈ చేసుకునే పండగల్లో వీళ్ళే చేసుకోవాలనేది ఎప్పుడు వినలేదు. ప్రతి పండగ, ఎందుకంటే దేవుడు అందరి వాడు అనుకున్నాం, అందరం చేసుకున్నాం. ప్రకృతి కూడా అందరిదే. సంక్రాంతి పండగ పూర్తిగా ప్రకృతి ఆధారితమైన పండగ. ఉగాది పండగ అంతే, భగవంతుడికి సంబంధం కాదు. అక్కడ దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళడము, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడము, మకర సంక్రమణం కారణంగా 3 రోజులుగా మనం ప్రకృతికి సంబంధించిన పండగ చేసుకుంటున్నాం. ఇప్పటికి 100 సార్లు చెప్పాం. మనం ఇంటికి అందరికీ ధాన్యం వస్తుంది కాబట్టి, సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, గాదెలు నిండుతాయి కాబట్టి పండగ చేసుకుంటారు. మళ్ళీ చెప్పిందే చెప్పక్కర్లా. మరి ఇంత సడన్గా ఇది కమ్మవారి పండుగ అని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలియకుండా మిగిలిన కులాల వాళ్ళందరూ అయ్యో మనం తెలియకుండా ఇన్నాళ్ళ నుంచి పండగ చేసుకునేవని చెంపలేసుకోవాలేమో. మరి కనుక్కోవాలి. మిగిలిన కుల పెద్దల దగ్గరికి కూడా వెళ్ళి, ఏమండి మన పండగ కాదా ఇది, మనం ఎందుకు మనకు తెలియకుండా చేసుకుంటున్నాము, ఇన్నాళ్ళు చేసింది అపరాధం అయిపోయిందేమో, మనము మళ్ళీ ఈ అపరాధానికి ఏమైనా మూల్యం చెల్లించుకోవాలా, చేసినందుకు పొరపాటుని ఈ పండగ జరుపుకున్నందుకు మూల్యం చెల్లించుకోవాలని అడగాల్సిన పరిస్థితి వస్తోంది. దయచేసి పండగలకి కులాలు ఆపాదించకండి. మీకు కులాల మీద వ్యామోహము, కుల ఆసక్తి, కుల దురభిమానం ఉంటే ఉంచుకోండి, తప్పులేదు. అది మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగతం గురించి ఎవరం మాట్లాడి, మీకు ఏ కులం మీద వ్యామోహం ఉంటే ఆ కులం పెంచుకోండి. అంతేకాని కులాన్ని తీసుకొచ్చి పండగలకి దయచేసి ఆపాదించవద్దు. ఏ శాస్త్రము కూడా పండుగలు ఫలానా కులం వాళ్ళు చేసుకోవాలని ఎక్కడా చెప్పాల. వరలక్ష్మి వ్రతం చదివేటప్పుడు కూడా చెప్తారు, అన్ని వర్ణాల వాళ్ళు చేసుకునే పండగ. వినాయక చవితికి చెప్తాం, అన్ని వర్ణాల వాళ్ళు చేసుకునే పండగ. దసరా
మరి సడన్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఇది మనకి తెలియట్లా. అంటే గొబ్బెమ్మలు పెట్టుకోవడం కమ్మవారు పెట్టుకోవాలి, బొమ్మల కొలువు కమ్మవారు పెట్టుకోవాలి, భోగి పళ్ళు కమ్మవారు మాత్రమే పోసుకోవాలి, గాలిపటాలు కమ్మవారే ఎగరేసుకోవాలి, అలాగే పశువులకి పూజ కూడా కమ్మవారు చేసుకోవాలి, ఇంకెవరికి సంబంధం లేదు. బాగుంది కదా ఇది వినడానికి మనకి? ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం? మనం అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే మళ్ళీ వెనకబాటుతనంలోకి వెడుతున్నామా? కుల దురభిమానం ఉండకూడదు ఎవరికైనా. కులాభిమానం వరకు ఎవరైనా మనం ఇష్టపడతాం, వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రేమించడాన్ని ఎవరైనా తప్పు పట్టాం. కుల దురభిమానం బయలుదేరి ఇక పండగల్ని కూడా కులాలకు ఆపాదిస్తే రేపు రాబోయే ఉగాది పండగకి మరో కులం వాళ్ళు వచ్చి ఇది మా కులం వాళ్ళ పండగ అని మొదలెడతారు. ఆ తర్వాత శ్రీరామనవమి వస్తుంది, మరి రాముడు క్షత్రియుడు కదా కాబట్టి క్షత్రియులు వచ్చి ఇది క్షత్రియుల పండగ అని మొదలు పెట్టాలి ఇప్పుడు. ఇంకా ఇలా అయితే మనం ఎక్కడికి పోతున్నాం? మన చదువులు ఏమవుతున్నాయి, మన పరిజ్ఞానం ఏమవుతుంది, మన ఆలోచన విధానం ఎక్కడికి వెళ్తోంది? కులాలకు అతీతంగా ఎదగవలసిన మనము ఈ కులాలకి కట్టుబడి పండగల్ని దయచేసి కుల రాజకీయాలు చేయకండి. ఇదొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఈ విషయం అసలు మాట్లాడడానికి చాలా ఏమంటారంటే ఎంబరాసింగ్గా ఉంటుందంట. మనం ఈ కులాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దుస్థితిలో ఉన్నామా? ఎంత అభివృద్ధి సాధిస్తున్నాం మనం? చంద్రుడి మీద కాలు పెట్టడం ఏంటి? పిఎస్ఎల్వి నుంచి మనం ఎన్ని ఉపగ్రహాలు పంపిస్తోంది భారతదేశం. ఇంకా మనం కులాలు పట్టుకుని వేళ్లాడుతూనే ఉంటున్నాం. అభివృద్ధిలోకి వెళ్ళొద్దు అసలు. మనం టెక్నాలజీ ఇంత పెరిగింది కానీ మన బుర్ర పెరగటం లేదు, కుల దురభిమానం పోవటం లేదు. అందుకని ఈ పిచ్చి ఏంటంటే ఇప్పటికీ పండగలకు కూడా అందించారు మనకి. ఇది దయచేసి మీ పేరు నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి అమ్మ, ఇది సంక్రాంతి అనేది కమ్మవారి పండుగ కాదు, మానవుల పండుగ. తెలుగు వాళ్ళు ఒక్కడే కాదు, తమిళనాడులోని చేసుకుంటారు, రకరకాల వివిధ రాష్ట్రాల వాళ్ళు వివిధ పేర్లతో చేసుకుంటారు. అందువల్ల దయచేసి మీ కులం మీద మీకు అభిమానం ఉంటే ఉంచుకోండి, మేము దాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ కులానికి తీసుకెళ్ళి పండగని దయచేసి ఆపాదించకండి. ఒక్కసారి అందరూ ఏమి మనం భయపడక్కర్లేదు. సంక్రాంతి పండుగ అందరి పండుగ, అన్ని కులాల వారి పండుగ, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పండుగ. సూర్యుడు అందరివాడు, నేల అందరిది, పశువులు అందరివి, రైతు అందరివాడు. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.